అందరికీ నమస్కారం అండి. ముందుగా అందరికీ శివరాత్రి శుభాకాంక్షలు. ఈరోజు మహాశివరాత్రి పర్వదినం పురస్కరించుకొని ఒక ముఖ్యమైనటువంటి పుణ్యక్షేత్రం, గోదావరి నది ఒడ్డున ఉన్నటువంటి దివ్యక్షేత్రమైనటువంటి కోనసీమ జిల్లాలో ఉన్నటువంటి కోటిపల్లి క్షేత్రం. సోమేశ్వర స్వామి వారి యొక్క దివ్యక్షేత్రమైనటువంటి ఈ క్షేత్ర విశేషాలను ఇప్పుడు మనం తెలుసుకుందామండి. ఈ క్షేత్రం పంచారామ క్షేత్రమైనటువంటి ముఖ్యమైన క్షేత్రమైనటువంటి ద్రాక్షారామ భీమేశ్వర స్వామి ఆలయానికి దక్షిణంగా ఉన్నటువంటి 10 కిలోమీటర్ల దూరంలో ఈ కోటిపల్లి అనే గ్రామంలో వెలసినటువంటి ఈ సోమేశ్వర స్వామి వారి యొక్క ఆలయం మంచి విశేషమైనటువంటి పుణ్యక్షేత్రం అండి. ఇది భీమేశ్వర స్వామి వారి యొక్క సోమేశ్వరాలలో ఒక్కటైనది కానీ ముఖ్యమైనది గాను తీసుకుని ఉంటారండి. ఈ సోమేశ్వర ఆలయానికి ప్రత్యేకత ఏమిటంటే, ఈ మహాశివరాత్రి పర్వదినం రోజున సాయంకాలం నందు కోటి దీపాలు వెలిగిస్తారు. అందుకు ఈరోజు ఉదయం నుంచే భక్తులు తండోపతండాలుగా ఎక్కడెక్కడి నుంచో వచ్చి సూర్యోదయానికి ముందుగానే గోదావరిలో స్నానం ఆచరించి అక్కడి నుంచి ఈ పుణ్యక్షేత్రమైనటువంటి సోమేశ్వర స్వామిని దర్శించుకుని అక్కడనే భోజనాలు చేసి సాయంత్రం వరకు ఉండి, సాయంత్రం అవగానే ఆ గుడిలో పైన అఖండ జ్యోతులు కోటి దీపాలుగా పూర్వం నుంచి వెలిగించడం ఆనవాయితీగా వస్తుందండి. ఈ అఖండ జ్యోతులను కనుక దర్శిస్తే కోటి పుణ్యాల ఫలితాలను ఇస్తుందని, అందుకే ఈ క్షేత్రానికి కోటిపల్లి అని పిలుచుకుంటారని క్షేత్రానికి ఒక మంచి పేరు ఉందండి. ఎక్కడెక్కడి నుంచో భక్తులు విచ్చేసి తమ మొక్కులను ఈ గుళ్ళోకి వచ్చి తమ బాధలను ఆ స్వామివారికి తెలుపుకొని ఆ యొక్క సోమేశ్వర స్వామి కరుణా కటాక్షాలను పొంది తరించి తిరిగి వారి యొక్క ఊళ్ళకు వెళ్తారండి. చూస్తున్నారు కదండి, స్వామివారి గర్భగుడి శిఖరం అండి. ఆ పైనే వెలిగించినటువంటి ఈ అఖండ జ్యోతులను చూడండి, ఇవి కోటి దీపాలుగా వెలుగొందుతూ ఉంటాయి. ఈ క్షేత్రంలో ఈ జ్యోతులను ప్రతి సంవత్సరం ఎవరో ఒక ముఖ్యమైన అధికారితో కానీ రాజకీయ నాయకులతో కానీ పూజల అనంతరం వెలిగిస్తూ ఉంటారండి. చూస్తున్నారు కదా ఎంత దివ్యంగా వెలుగుతున్నాయో ఈ జ్యోతులు. వీటిని చూడటానికే జనం తండోపతండాలుగా వస్తారండి. వీటిని చూసినంతనే వారి యొక్క పాపాలు తొలగిపోయి వారి కష్టాలు తీరుతాయని
ఇక్కడ ఉన్నటువంటి భక్తుల యొక్క ప్రగాఢ నమ్మకం అండి. కాబట్టి మీరు కూడా ఈ జ్యోతులను చూస్తున్నారు కాబట్టి మీకు అటువంటి అదృష్టం కలగాలని ఆ సోమేశ్వర స్వామిని వేడుకుంటున్నానండి. ఈ యొక్క మహాశివరాత్రి పర్వదినాన లింగోద్భవ కాలమునందు ఈ అఖండ జ్యోతులను చూడటం అనేది పూర్వజన్మ సుకృతంగా భావిస్తారు. కనుకనే ఈ క్షేత్రానికి కోటిపల్లి అని పేరు వస్తుందని నమ్ముతారండి. ఓం నమః శివాయ, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. మీకోసం గుడిపైకి ఎక్కి ఈ అఖండ జ్యోతులను మరింత దగ్గరగా మీ అందరికీ చూపించాలని ఈ వీడియో చేస్తున్నామండి. ఈ వీడియోను మొట్టమొదటిగా చూస్తున్నటువంటి వారు ప్రతి వాళ్ళు తప్పకుండా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కోరుకుంటున్నామండి. మరియు లైకు, ఓం నమః శివాయ అనే కామెంట్ను తెలియజేయవలసిందిగా కోరుకుంటున్నానండి. ఇలాంటి మంచి మంచి వీడియోలను మా ఛానల్ ద్వారా మీ అందరికీ మరిన్ని చూపించాలని నా యొక్క కోరికండి. మీ అందరికీ కూడా ఆ కోటిపల్లి శ్రీ సోమేశ్వర స్వామి వారి యొక్క కరుణా కటాక్షాలు కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఓం నమః శివాయ. హర హర మహాదేవ శంభో శంకర.